నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఈ నెల 29వ తేదీ బుధవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ సభ్యులు తెలిపారు. మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణలు, పూల తోరణాలు, ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం కాకడ హారతి, మంగళ స్నానం, పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణ, చోటాహారతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురు పౌర్ణమి మహోత్సవాలలో సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందాలని సత్సంగ కమిటీ సభ్యులు కోరారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఈరోజు అనగా 28వ తారీఖు జూలై 2026 ఈరోజు మంగళవారం గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం మన మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు 2 రోజులు అత్యంత వైభవప్రదంగా నిర్వహించబడుతుంటాయి. అట్లానే ఈ సంవత్సరం కూడా జూలై 29వ తారీఖు బుధవారం 2026న గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం మందిరంలో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ వారి ఆధ్వర్యంలో బాబావారి భక్తుల సహాయ సహకారములతో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈరోజు ఉదయం బాబావారికి అభిషేకానంతరం ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అను అఖండ నామ ఏకాహ కార్యక్రమం అఖండ జ్యోతి ప్రజ్వలనతో డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని డాక్టర్ సునీతా కుమారి గారుచే అఖండ దీపారాధన వెలిగించి బాబావారి అఖండ నామ సంకీర్తన కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభం జరిగినాయి. రేపు గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 4:30 బాబావారికి కాకడ హారతితో ప్రారంభమై 5 గంటలకి బాబావారికి మంగళ స్నానం, అనంతరం విశేష పంచామృత అభిషేకం, అనంతరం విశేష అలంకార కార్యక్రమం జరుగుతుంది. రేపు బాబావారికి ప్రథమ పూజగా గౌరవనీయులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, వారి ధర్మపత్ని సుధా రాజేశ్వరి గారుచే బాబావారికి గురు పౌర్ణమి రోజు ప్రథమ పూజా కార్యక్రమం వారి దంపతులచే జరుగుతుంది. అనంతరం 9 గంటలకి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవనీయులు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిచే ఆ కార్యక్రమం జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు మందిరానికి వచ్చేటటువంటి భక్త మహాశయులందరూ కూడా ఉదయం 11 గంటల దగ్గర నుంచి బాబావారి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం విశేషంగా బాబావారి పల్లకీ ఉత్సవం, హారతి అయిపోయిన తర్వాత పూలంగి సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రేపు అనగా 29/7/26 సంవత్సరం జరిగే గురు పౌర్ణమి మహోత్సవానికి మందిరం తరపున భక్తులకందరికీ దర్శనం ఏర్పాట్లు చేయడం పూర్తయినది. అలాగే వచ్చిన భక్తులందరికీ విరివిగా అన్నదానం చేయాలని సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. అంతమందికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము కమిటీ తరఫున మేమందరము ఏర్పాటు పూర్తి చేసాము.